అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదర సోదరిమణులారా, నేటి యొక్క అంశంలో భాగంగా నరక శిక్ష గురించి ఇన్షాల్లా అంశం మీ ముందు ఉంచుతాను. సృష్టికర్త అయినటువంటి అల్లా స్వర్గాన్ని సృష్టించారు మరియు నరకాన్ని సృష్టించారు. ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేశారో వారు స్వర్గానికి, ఎవరైతే ఆయన యొక్క ఆజ్ఞలను వ్యతిరేకించి జీవితం గడిపారో వారికి నరకానికి పంపించడం జరుగుతుంది. మరి నరకం ఏ విధంగా ఉంటుంది, నరకంలో శిక్ష ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి కొన్ని విషయాలను ఇన్షాల్లా ఈరోజు నేను మీ ముందు పెట్టదలిచాను. సృష్టికర్త అయినటువంటి అల్లా ఈ విషయాలను సూరతుల్ అల్ మోమినూన్ సూరా నెంబర్ 23 వాక్యం నెంబరు 103 నుండి 110 దాకా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ వాక్యాలను ఇన్షాల్లా మీ ముందు ఉంచుతూ, వాటి యొక్క వివరణను ఉంచుతూ, నరక శిక్ష ఏమిటి, అక్కడ కలిగేటటువంటి అవమానకరమైనటువంటి శిక్షలు ఏమిటి అనేటువంటి విషయాల్ని ఇన్షాల్లా మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తాను. సృష్టికర్త అయినటువంటి అల్లా తన అంతిమ దైవ గ్రంథం ఖురాన్ సూరతుల్ అల్ మోమినూన్ సూరా నెంబర్ 23 వాక్యం నెంబరు 103లో ఈ విధంగా తెలియజేస్తున్నారు. మరెవరి త్రాసుపళ్ళెం తేలికగా ఉంటుందో వారే తమకు తాము నష్టం చేకూర్చుకున్నవారు. వారు సదాకాలము నరకంలో ఉంటారు. వారి ముఖాలను అగ్ని మార్చివేస్తూ ఉంటుంది. అందువల్ల వారు కడు అందవికారంగా మారిపోతారు. నా ఆయతులు మీకు చదివి వినిపించబడలేదా? అయినప్పటికీ మీరు వాటిని ధిక్కరించేవారు అని వారితో చెప్పినప్పుడు వారేమంటారంటే, ప్రభు, మా దౌర్భాగ్యం మమ్మల్ని శాసించింది కాబట్టి నిజంగా మేము మార్గభ్రష్టులము అని వారంటారు. మా ప్రభు, మాకు ఇక్కడి నుంచి విముక్తిని ప్రసాదించు. మేము గనక మళ్ళీ ఇలాగే చేస్తే అప్పుడు నిశ్చయంగా మేము మార్గులవుతాము అని విజ్ఞప్తి చేసుకుంటారు. సృష్టికర్త అయినటువంటి అల్లా దానికి ధూర్తులై ఇందులోనే పడి ఉండండి, నాతో మాట్లాడకండి అని అల్లా అంటాడు. సోదరులారా, సోదరిమణులారా, మరి ఈ వాక్యాల్లో గనక మనము పరిశీలన చేస్తే గనక ఆ విధంగా నరకము ఏ విధంగా ఉంటుంది, అక్కడ ఎటువంటి శిక్షలు ఉంటాయి అనేటటువంటి కొన్ని విషయాలు మనకి ఇక్కడ అర్థమవుతున్నాయి. అనేక చోట్ల అల్లా సుబ్హానహు తాలా నరకం యొక్క శిక్షలను తెలియజేయటం జరిగింది. మరి ఎవరైతే పుణ్యాలు చేసుకుని మరి ఎవరైతే పాపాలు చేసుకుని ఉంటారో ఆ వ్యక్తి యొక్క పుణ్య పాపాలను తీసుకుని త్రాసు పళ్ళెంలో వేయటం జరుగుతుంది. మరి ఎవరి త్రాసు పళ్ళెంలో అయితే ఆ యొక్క పుణ్యాలు తేలికగా ఉంటాయో, అంటే పాపాలు ఎక్కువగా ఉంటాయో, వారు తమకు తాము నష్టం చేకూర్చుకున్నవారు. వారు సదాకాలము నరకంలో ఉంటారు అని సృష్టికర్త అయినటువంటి అల్లా తెలియజేస్తూ వారి ముఖాలను అగ్ని మార్చివేస్తూ ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. అంటే ప్రత్యేకంగా ఇక్కడ ముఖం గురించి చెప్పడానికి గల కారణం ఏమిటంటే, మానవ ఉనికిని చాటి చెప్పే అత్యంత ముఖ్యమైన శ్రేష్టమైనటువంటి శరీర భాగం ముఖం. ఆ మాటకొస్తే అగ్ని ఒక్క ముఖాన్నే కాదు, శరీరం అంతటినీ మార్చివేస్తుంది. అలాగే అందువల్ల వారు కడు అంధవికారంగా మారిపోతారు అని చెప్పడం జరుగుతుంది. అంటే వారి పెదవులు దహించుకుపోయి లోపలి దంతాలు బయటపడతాయి. పెదవులు ఒక విధంగా దంతాలకు వస్త్రధారణ వంటివి. మరి ఈ వస్త్రాలు నరకాగ్నికి ఆహుతి అయ్యి మాడి మసైపోయినప్పుడు పళ్ళన్నీ మనిషి యొక్క బయటపడతాయి. మనిషి ముఖం కడు అసహ్యంగా భయంకరంగా కనబడుతుంది. అక్కడి నుంచి వారు అల్లాహతో దువా చేస్తారు. ఏమని? అక్కడ వారు వేడుకుంటూ ఉంటారు, ప్రభు, మా దౌర్భాగ్యం మమ్మల్ని శాసించింది, మా దౌర్భాగ్యం మమ్మల్ని శాసించింది, నిజంగా మేము మార్గభ్రష్టులము అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనిషిని ఆవహించి ఉండేటటువంటి కోర్కెలు, అలాగే భోగ విలాసాలను ఇక్కడ దౌర్భాగ్యంగా అభివర్ణించడం జరుగుతుంది.
వారేమంటున్నారు, ప్రభు మా దౌర్భాగ్యం మమ్మల్ని శాసించింది. అంటే వాళ్ళని ఏం శాసించింది అంటే వాళ్ళ కోరికలు శాసించాయి, భోగ విలాసాలు వారికి శాసించాయి. కాబట్టి ఇక్కడ వాటిని దౌర్భాగ్యంగా అభివర్ణించడం జరుగుతుంది. అలాగే విషయము ఏదైతే ఉందో అది మనిషి పరలోకాన్ని, సత్యాన్ని ధిక్కరించి శాశ్వత దౌర్భాగ్యాన్ని మనిషి కొని తెచ్చుకున్నాడు. కాబట్టి సోదరులారా, సోదరులారా, దానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర వాళ్ళు మళ్ళీ దుఆ చేస్తారు, మా ప్రభు మాకు ఇక్కడ నుంచి విముక్తిని ప్రసాదించు. అంటే ఈ నరకం నుండి మాకు విముక్తిని ప్రసాదించు. ఒకవేళ నువ్వు గనక మాకు విముక్తిని ప్రసాదిస్తే, మేము మళ్ళీ ఇలాగే చేస్తే అప్పుడు నిశ్చయంగా మేము దుర్మార్గులవుతాము అని వారు విజ్ఞప్తి చేసుకుంటారు. కానీ ఇక్కడ దానికి సమాధానంగా సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ఏమని సమాధానం ఇస్తున్నారు చూడండి. ధూర్తుల ఇందులోనే పడి ఉండండి, నాతో మాట్లాడకండి అని అల్లాహ్ అంటాడు. అయితే ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, సోదరులారా, సోదరిమణులారా, వారు డైరెక్ట్ గా అల్లాహ్తో మాట్లాడరు. వారు దుఆ చేస్తారు. ఏమని? రబ్బనా అఖ్రిజ్నా మిన్హా ఫఇన్ అద్నా ఫఇన్నా జాలిమూన్. వారేమంటారు, మా ప్రభు మాకు ఇక్కడ నుంచి విముక్తిని ప్రసాదించు. మేము గనక మళ్ళీ ఇలాగే చేస్తే అప్పుడు నిశ్చయంగా మేము దుర్మార్గులవుతాము అని అంటారు. కానీ అల్లా వారి మాటను వినడు. అల్లా ఏమంటారు, ధూర్తుల ఇందులోనే పడి ఉండండి, నాతో మాట్లాడకండి అని అల్లా సుబ్హానహు వ తఆలా తెలియజేస్తారు. అంటే ఇక్కడ కనీసం నాతో మాట్లాడకండి, ధూర్తుల ఇందులోనే పడి ఉండండి, నాతో మాట్లాడకండి అని అల్లా సుబ్హానహు వ తఆలా తెలియజేస్తారు. ఏదైనా వస్తువు మనల్ని చిరాకు పెట్టినా, ఏదైనా దోమ మనకు చిరాకు పెట్టినా, మనం ఎలాగైతే చేత్తో ఇలా ధిక్కరించేస్తుంటామో, జరుగు జరుగు అని చెప్పి కసురుకుంటామో, అలా సృష్టికర్త అయినటువంటి అల్లా చిచి నాతో మీరు మాట్లాడకండి అని చెప్పడం జరుగుతుంది. సోదరులారా, సోదరిమణులారా, గ్రహించండి ఏ విధమైనటువంటి జీవితం అక్కడ ఉంటుంది. నరకం అనేది ఏ విధంగా నలువైపుల నుండి మనిషిని ఆవహించి ఉంటుంది, నరక శిక్ష ఏ విధంగా ఆవహించి ఉంటుంది. నరక శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది. చూడండి, సృష్టికర్త అయినటువంటి అల్లాహ్నే ఇక నాతో మాట్లాడకండి అంటే మనకు సహాయపడేవారెవరు? సృష్టికర్త అయినటువంటి అల్లాహ్. సృష్టికర్త అయినటువంటి మనల్ని ఛీ పొమ్మని చెప్పినప్పుడు తర్వాత మనకు సహాయం చేసేవారెవరు? మనకు సిఫారసు చేసేవారు ఎవరు? ఎందుకంటే ఆయన ఆజ్ఞతోనే సిఫారసు కూడా జరుగుతుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు చెప్పడం జరుగుతుంది. మరి ఆయనే స్వయానా చీకొడితే, ఆయనే నాతో మాట్లాడకండి అంటే ఆ నరక శిక్ష గురించి ఒక్కసారి ఆలోచించండి. అక్కడ మనిషి యొక్క వేదన ఏ విధంగా ఉంటుంది? మనిషి ఎటువైపు పారిపోతాడు? ఆకాశాలను తప్పించుకుని పారిపోగలడా? భూమిపై ఎక్కడికైనా వెళ్ళిపోగలడా? భూమి ఆయనదే, భూమి సమస్తము, ఆకాశములు ఆయనవే, సమస్త విశ్వము ఆయనదే. ఆయన్ను దాటుకుని మనం ఎక్కడికి వెళ్ళగలము? ఎక్కడికి వెళ్ళినా మనం తప్పించుకోలేము. కాబట్టి మనకిప్పుడు సమయం ఉంది. కాబట్టి ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుని ఆ పరలోకం గురించి మనము ప్రయత్నాలు చేసుకోవాలి. ఆ భయంకరమైనటువంటి నరక శిక్ష నుండి మనము కాపాడగలగాలి. ఎప్పుడైతే మనము మంచి కార్యాలు చేస్తూ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ పట్ల అచంచలమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటూ మనం జీవితం గడుపుతామో, ఆ విశ్వాసానికి ప్రతిఫలంగానే సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మనకు పరలోకంలో ప్రతిఫలాన్ని ప్రసాదిస్తారు. లేదంటే మన విశ్వాసము అంతంత మాత్రమే ఉంటే, మన ఆచరణ అంతంత మాత్రమే ఉంటే మనకు ఆ యొక్క స్వర్గము ఏదైతే ఉందో అది దూరం అయిపోతుంది. అక్కడ పరలోకంలో విఫలమైపోతాము. విఫలమైన తర్వాత మనము అరిచి గగ్గోలు పెట్టినా మనకు సహాయం అందించేవారు ఎవ్వరూ ఉండరు. తల్లి తండ్రులు గాని, భార్య పిల్లలు గాని, మన ఆస్తి పాస్తులు గాని ఏవి కూడా మనకు ఉపయోగపడవు. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, సృష్టికర్త అయినటువంటి అల్లాహ్తో మనం ఎల్లవేళలా దువా చేస్తూ ఉండాలి. అల్లాహుమ్మా అజిర్నీ మినన్నార్, అల్లాహ్ భయంకరమైనటువంటి నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడు అని చెప్పి మనం దువా చేస్తూ, దానికి తగ్గట్టుగా మనం మంచి కర్మలు చేసుకుని ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండి అల్లాహ్ పట్ల మనం జీవితం గడపాలి. ఎప్పుడైతే ఈ విధంగా మనం జీవితం గడుపుతామో అప్పుడే దీని యొక్క ప్రతిఫలము మనకు పరలోకంలో లభిస్తుంది. లేదంటే ఆ భయంకరమైనటువంటి నరకాగ్నికి మనం అర్హులం అవ్వాల్సి వస్తుంది.
ఉంది. కాబట్టి అల్లా మనకు ఆ యొక్క భయంకరమైనటువంటి నరకాగ్ని నుండి కాపాడుగాక. అల్లా మనందరికీ కూడా అతి సులువైనటువంటి మన ద్వారా లెక్కను తీసుకోగాక. అల్లాహుమ్మ హాసిబ్ని హిసాబై యసీరా. అలాగే సృష్టికర్త అయినటువంటి అల్లాహతో చివరిలో నా యొక్క దుఆయమనగా, ఓ అల్లా, ఆ భయంకరమైనటువంటి నరక శిక్ష నుండి మమ్మల్ని కాపాడి నీ యొక్క అత్యుత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి స్వర్గంలో మాకు స్థానాన్ని ప్రసాదించు. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.